బర్న్అవుట్ అనేది ఒక మనిషి తను చేస్తున్న పనిని ఆస్వాదించినప్పుడు తన యొక్క పూర్తి నిబద్ధత కోల్పోతాడు, అది బర్న్అవుట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ టైంలో స్టేజ్ దాటిన తర్వాత ఇంకా వాళ్ళు ముగించేసుకుంటారు. ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, ఎవరు నా మాట వినరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. వాళ్ళు మాట ఏంటంటే నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నిజానికి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అర్థమయ్యే స్థితి వచ్చిన తర్వాత నాకేం కావాలని తెలుసుకునే టైంకి ప్రపంచం అంతా కూడా వాళ్ళకి దూరం అయిపోతారు. అప్పటికి వాళ్ళకి ఎవరు లేకుండా అయిపోతారు. ఇంక ఇప్పుడు నేను ఎవరికి చెప్పినా ఈ క్షోభ అర్థం కాదు అన్నప్పుడు ఇక్కడ వయసుతో సంబంధం లేదండి. బర్న్అవుట్ అనేది ఒక మానసిక నరకం. అంటే తన యొక్క మనోక్షోభని తనే అనుభవిస్తూ ఉంటాడు. చాలా అందంగా ఉండొచ్చు, చాలా డబ్బులు ఉండొచ్చు, చాలా హోదా ఉండొచ్చు, చాలా పెద్దవన్నీ కలిగి ఉండొచ్చు, కానీ లోపల తనలో తాను కుమిలిపోతున్నప్పుడు కంప్లీట్ బర్న్అవుట్ అయ్యి ఒక్కసారి బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ అయిన తర్వాత మనందరి నోటీస్కి వస్తుంది. అప్పుడు మనం అయ్యో అనుకుని బాధపడ్డా కూడా ఏం చేయలేని స్థితిలో ఉంటాం. ముఖ్యంగా ఇది పిల్లల్లో, ఎదుగుతున్న క్రమంలో ఉన్న పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఎవరు వింటలేదండి. అందువల్ల ఈ బర్న్అవుట్ సెన్సరీ సిస్టమ్ అనేది చాలా మంది విద్యార్థులు, ఆల్మోస్ట్ ఐ కెన్ సే అరౌండ్ 85 to 90% ఆఫ్ ది విద్యార్థులు, ఎస్పెషల్లీ స్పెషల్ కోచింగ్స్, స్పెషల్ ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వెళ్తున్న వాళ్ళు చాలా బర్న్అవుట్లో ఉంటారు. వాళ్ళు పైకి చెప్పరు, కానీ ఏదో విధంగా ఇది తీవ్రత వాళ్ళు చూపించలేక ఎక్కడో ఒక విరామం కోరుకునే దిశగా వెళ్ళిపోతారు. అటువంటప్పుడే వీళ్ళు ఈ మిగతా అలవాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఈ మిగతా అలవాట్లు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాయి. సో ఈ కొత్త అలవాటు వల్ల రావాల్సిన విరామం రాకుండా, విశ్రాంతి రాకుండా మరింత ఒత్తిడి పెరుగుతుంది. సో ఇప్పుడు ఇంక వాళ్ళు ఎవరితోటి చెప్పుకోలేక జీవితాలు ముగిస్తారు.